అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ మంచు మోహన్ బాబు అన్నారు. చంద్రగిరి మండలం ఏ రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఈరోజు సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మోహన్ బాబు పిలుపునిచ్చారు. నీరు, తినే ఆహారం కలుషితం కాకుండా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు శ్రీ విద్యానికేతన్ సిబ్బంది పాల్గొన్నారు. మనం గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందాలి, రైతు ఎలా బాగుపడాలంటే ఏం చేయాలి అనే దీని మీద 1990లోనే మన విద్యాలయాలు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం. 92లో యాక్చువల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, 96లో ఇంజనీరింగ్ కాలేజీ, మిగతా కాలేజీలు పెట్టాం. ఆ రోజే పెట్టాం. అక్కడక్కడ విలేజ్లో మీటింగ్ పెట్టి, అయ్యా ఈ నీళ్లు పలానానికి ఆ బోర్లో ఉండే వాటర్ ఎలాగా, పైర్లు పండిందంటే ఎలాగా అని చెప్పాం. కానీ వెళ్ళి ఇంప్లిమెంట్ అంటే వెళ్ళి చెక్ చేయలేదు. ఇప్పుడు అందుకని కంప్లీట్ గొడుగు కింద ఆల్ ప్రొఫెసర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ వచ్చి విలేజ్కి చెప్పడమే కాదు, ఇదిగో ఈ బావిలో నీళ్లు ఒక్కొక్కసారి తాగడానికి మనకు వస్తాయి, లేదా ఆ పంట పండించడానికి కూడా పనికిరావు, అలా ఉన్నాయి మన నీళ్లు. వాతావరణం రోజు రోజుకు ఏమైపోతుందో మీకు తెలిసింది.